హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను సహస్ర. ఏపీలో కూటమి సర్కారు ఏడాది పాలన పూర్తి చేసుకున్న తర్వాత రాష్ట్రంలో రాజకీయం ఎలా మారుతుంది, ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, మంత్రుల పనితీరు ఎలా ఉంది, ప్రభుత్వంతో పాటు ప్రజా ప్రతినిధులపై వ్యక్తిగతంగా జన అభిప్రాయం ఎలా ఉందన్న అంశాలపై ఇప్పటికే పలు సర్వే నివేదికలు వెలువడ్డాయి. అందులో చాణక్య సర్వే స్ట్రాటజీ కూడా చాలా ఇంపార్టెంట్ సర్వే రిపోర్టు నివేదికల్ని ఇవ్వడంలో చాలా పేరుగాంచింది. అంతేకాకుండా వీటిలో మెజార్టీ వ్యక్తిగతమైన అభిప్రాయం ప్రభుత్వ పనితీరు బాగున్నప్పటికీ వ్యక్తిగతంగా పలువురు ఎమ్మెల్యేలపై చాలా వ్యతిరేకత ఉందని కొన్ని తేల్చేశాయి. ఇదే క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు చేయించిన ఒక సర్వే రిపోర్టు తాజాగా ఆయనకు అందినట్లు కూడా సమాచారం. ఇందులో రాష్ట్రంలో తాజాగా కూటమి ఏడాది పాలన నేపథ్యంలో చేస్తున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం తర్వాత జనం ఏమనుకుంటున్నారు ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ప్రభుత్వంపై వ్యక్తిగతంగా ఎమ్మెల్యేలపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై జరిపించిన ఈ సర్వేలో గతంలో వచ్చిన పలు సర్వేల తరహాలోనే 40 నుంచి 47 మంది కూటమి ఎమ్మెల్యేపై బాగా వ్యతిరేకత ఉన్నట్లు సమాచారం అందించారు. అందులో చాణక్య సర్వే స్ట్రాటజీ కూడా ఈ సమాచారాన్ని అందించింది. వీరంతా దాదాపు డేంజర్ జోన్లోనే ఉన్నారని అంటున్నారు. జూలై 15 తారీఖు నుంచి ఆగస్టు 5 వరకు ఈ సర్వే చేస్తారని కూడా సమాచారం. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన తర్వాత ఈ ఎమ్మెల్యేపై పని వ్యతిరేకత ఇంకా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఈ సర్వేలలో ప్రధానంగా ఎమ్మెల్యేల పనితీరు, కార్యకర్తల అసంతృప్తి, మెజార్టీలు ఎంత తగ్గాయి, ప్రభుత్వ ఎమ్మెల్యేల పనితీరుపై జనం ఏం మాట్లాడుకుంటున్నారు అంశాలన్నీ కూడా ఫోకస్ చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ పనితీరు బాగుందని దాదాపు 60% మంది చెప్తే ఎమ్మెల్యేల పనితీరు బాలేదని 40% మంది ప్రజలు చెప్తున్నారని చాణక్య స్ట్రాటజీ సర్వే చెప్తుంది. ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసం కనిపిస్తుందని, అభివృద్ధి సంక్షేమం విషయంలో 60% పైగా సానుకూలత ఉందని సర్వేలు అయితే చెప్తున్నాయి. అయితే గ్రౌండ్ లో ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం చాలా వ్యతిరేకత వ్యక్తం అవుతుందని కూడా ప్రజలు చెప్తున్నారు. మరి ఇప్పటికే సీఎం చంద్రబాబు రాష్ట్రంలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేల వరకు పిలిపించి వ్యక్తిగతంగా మాట్లాడారు. వారు సరిచేసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరులోగా మరో 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడబోతున్నట్లు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు తాజా రిపోర్ట్ ఆధారంగా వీరితో మాట్లాడిన సరిచేసుకోవాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేస్తారో చెయ్యరో అనేది కూడా అనుమానంగా ఉందట. మరి చాణక్య సర్వే స్ట్రాటజీ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు నాయుడు అని కూడా తెలుస్తుంది. కేబినెట్ లో మంత్రుల పనితీరు మెరుగుపడుతున్నట్లు కూడా సీఎం చంద్రబాబు అయితే వెల్లడించారు. చూడాలి మరి ఇలాంటి పనితీరుపై మంత్రితో పాటు ఎమ్మెల్యేలు లేదంటే అక్కడ ఎమ్మెల్సీలు, అధికార ప్రజాప్రతినిధులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, సర్వేల ఆధారంగా వచ్చినటువంటి ఈ నివేదిక వల్ల ప్రజల అభిప్రాయాలను వీళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళ యొక్క పల్స్ ని తెలుసుకొని వాళ్ళకు అనుగుణంగా ప్రవర్తిస్తారా, లేదంటే చంద్రబాబు చెప్పినటువంటి ఆదేశాలకి దిశానిర్దేశం చేసుకుంటూ వాళ్ళ యొక్క పనితీరును మెరుగుపరుచుకుంటారా అనేది చూడాలి. మరి చాణక్య సర్వే స్ట్రాటజీ ప్రకారం పనితీరు మార్చుకోవాలి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అని చెప్తున్నారు. కానీ ఓవరాల్ గా కూటమి ప్రభుత్వం ప్రజల్లో కొంత ఆశనైతే కల్పిస్తుందని చెప్తున్నారు. 60% మంది ప్రజలైతే కూటమి ప్రభుత్వానికి అయితే సానుకూలంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. 60% మంది మొగ్గు చూపుతున్నారు. ఫ్యూచర్ లో భవిష్యత్తులో వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిగా వీళ్ళు పనితీరును మార్చుకొని ప్రజలకి దగ్గరై ప్రజలకు అందుబాటులో ఉంటే సమస్యలను పరిష్కరించడానికి ఆ ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల వరకు రెగ్యులర్ గా కలిస్తే బాగుంటుందని ప్రజలైతే అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం. మరి చాణక్య సర్వే స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ 60%, 40% ఇలా ఓవరాల్ గా ఉంది కాబట్టి 60% మాత్రం బాగుందని చెప్పినా 40% మాత్రం బాలేదని చెప్తున్నారు కాబట్టి ఈ సర్వే ఆధారంగా వాళ్ళ యొక్క పనితీరును మార్చుకోవాలని మనం కూడా కోరుకుందాం.